హాయ్ ఫ్రెండ్స్, 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బయట పరిస్థితి ఎలా ఉందో నిన్న చూసినాం. నిన్న నుంచే కూడా నాన్ స్టాప్ కొడుతూనే ఉంది వర్షం. సో ఇంకా ఎట్లున్నదో ఈరోజు పరిస్థితి ఎట్లున్నదో వెళ్ళి చూద్దాం. మీకు కూడా చూపెడదామని పోతున్నా, చూడండి. నిజంగా ఏం వానాన్ని ఇది 2 నెలల వాన తిప్పడ కొడతాను. మీరు మాస్టర్ రావడం లేదా? డైరెక్ట్ రాకని చెప్తున్నాను. మాస్టర్ వాడి ఏం చెప్తాను ఆడదాకా వాడకి. నేను ఎల్లపల్లి పోయినాక ఇంకా హైలైట్ ఉంది అటు. ఇంకా మేము పోతాను పోలేక మా ఫ్రెండ్ మేకను పోసిండు, భోజనం రమ్మంటే పోయినా. పోయిన తర్వాత కిటికాడ వచ్చిండు, పోదాం పోయిన తర్వాత జానిగా చెప్పలేదా రెస్టారెంట్కి పోయినాం. తాగి రాంగ రెస్టారెంట్లో తిన్నది. సల్మా కానీ అన్న, సలాం కానీ అన్న వంటలు చెప్తాడు. కానీ ఏం లొకేషన్ అటు. ఇంకా దానిలో మొత్తం చేపలు పడతారు. ఈ అస్సాంలో ఘోరం అది చెప్తే ఘోరం భయంకరమైన కథ అది అస్సాం. కానీ మనకు అవకాశం రావులే. కానీ కాబట్టి మనకు సముద్రంలో గడ్డ మీద ఉన్నాము, నీళ్ళు ఎప్పటికప్పుడు వెళ్ళిపోతున్నాయి. మనకును ఆంధ్రకు దగ్గర కొన్ని అడుగుల కిందికి ఉంటుంది. మన ప్రాబ్లం ఎందుకైతే చెప్పి అవుతుంది. ఇక బాగా కావచ్చు ఇప్పుడు. బాగా చేపలు అక్కడ నిన్న అబ్బా ఏం చేపలు అన్నాడు. వచ్చి 8 కిలోలు 10 కిలో ఒక్కొక్కటి. ఒక్క చేప పడుతుంది ఆడదు 60. 100 రూపాయలు కిలో వేసుకున్నాడు, 1000 రూపాయలు 10 కిలోలు కడతాడు. పెరిగిందన్న. అలాగే తరానే ఒకసారి నిన్న ఇదే పాలవాగు అని చెప్పి మందవారి సన్నపల్లి మధ్యలో ఉన్న పాలవాగు చూసిన షార్ట్ వీడియోలో చూసినాం కదా ఫ్రెండ్. అంటే నిన్నడికి ఇవాళకి ఎంత దారుణంగా పెరిగిందో చూడు వరద. చూడండి ఈ సైడ్, ఈ సైడ్ ఈ 2 రోజులు ఈ పరిస్థితి. ఇంకా ఇట్లనే కంటిన్యూ అయితే ఇంకా దాని అంటే బ్రిడ్జి మీదికి వచ్చినట్టున్నాయి వరద నీరు. బయటకు రాకండి, ఎవరు ఎమర్జెన్సీ అయితేనే మాత్రమే రాండి. అందరికీ నమస్కారం. 2-3 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బయట పరిస్థితి ఎలా ఉంది, ఈ వాగుల వంకల పరిస్థితులు ఎలా ఉన్నాయి మీకు చూపెడదామని వచ్చిన. ఇప్పుడు చూస్తున్నది మన మంచిర్యాల జిల్లా మందమరి మండల్ ఏంటంటే మందమరి సన్నపల్లి మధ్యలో ఉండేది. దీన్ని పాలవాగు అంటారు. నిన్న కూడా చూపించిన
నిన్న కూడా చూసిండ్రు. అంటే నిన్నటి కంటే ఇవాళకి నీటి ప్రవాహం ఇంకా భారీగా ఉన్నది, దారుణమైన పరిస్థితి ఉన్నది. అంటే ఇట్లనే ఈవినింగ్ వరకు కంటిన్యూ అయితే ఈ బ్రిడ్జి మీదకి కూడా వచ్చే అవకాశం ఉన్నది వరద నీరు. ఇది పరిస్థితి ఫ్రెండ్స్, చూడండి ఇవా ఎంత ఘోరంగా ఉన్నదో, ఎంత వరద వస్తుంది. ఇక బొడ్డు గురువు అన్నట్టు ఈయన ఫోటోలు దిగుతాడు. జాగ్రత్త ఫ్రెండ్స్, ఎందుకంటే ఈవినింగ్ వరకు కూడా ఈ వర్షం ఇట్లనే కంటిన్యూ అయితే ఈ వరద నీరు బ్రిడ్జ్ మీదకి వచ్చే అవకాశం ఉన్నది. చూడండి.